హలో ఎవరివన్, మీరు ఒక ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే ఆ టీఎస్ ఎంసెట్ కానీ, సో మీరు ఒకవేళ మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని మీకు ఏమైనా డ్రీమ్ ఉంటే ఆర్ అంటే లైక్ మ్యాథ్స్ మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ అనుకోండి. సో ఆబ్వియస్గా మ్యాథ్స్ చేయాలంటే మీకు ఎంత మ్యాథ్స్ వచ్చినా సరే చేయడానికి టైం ఉండాలి. సో టైం ఉండాలంటే ఆ టైంని మనం ఫిజిక్స్ కెమిస్ట్రీలో టైం సేవ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా టైంని మ్యాథ్స్కి పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు నిజంగా స్ట్రాంగ్గా ఉండి అన్నీ వస్తే హాఫ్ అన్ అవర్లో పేపర్ అయిపోతుంది. సో హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, మీకు ఒక 10 నిమిషాలు మిగులుతుంది. అంటే క్వశ్చన్ నిమిషాలు లెక్కేసుకున్నాం అనుకోండి, మీకు ఒక 10 నిమిషాలు మిగులుతుంది. అండ్ ఫిజిక్స్ కూడా హాఫ్ అన్ అవర్ చేస్తే ఒక 20-25 క్వశ్చన్స్ ఈజీగా పెట్టేయచ్చు. సో అది 1 అవర్ చేసుకొని మీద 2 అవర్స్ మ్యాథ్స్ కేటాయించి ఆ 1 అవర్ 30 మినిట్స్ కాన్సన్ట్రేటెడ్గా మ్యాథ్స్ చేస్తే మేము అనుకున్న సమ్స్ మీరు చేయగలరు. ఇంకో 30 మినిట్స్ ఉంటుంది కదా బఫర్ టైం, ఆ బఫర్ టైంలో మీ ఇష్టం. అయితే మ్యాథ్స్లో ముందు ఈ 90 మినిట్స్లో రాని సమ్ములు చేయండి, లేదంటే కెమిస్ట్రీలో ఫిజిక్స్లో అక్కడ వదిలేసి వీళ్ళకి వచ్చామనుకోండి, అవి మీకు అవి వస్తే అవి చేయండి, లేదా ఇవి వస్తే ఇవి చేయండి. ముందు 1.5 అవర్ ఖచ్చితంగా మ్యాథ్స్ చేయండి, హాఫ్ అన్ అవర్ ఫిజిక్స్,